అందరికీ నమస్కారం, శుభోదయం, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్. ఈరోజు నేను ఒక వీడియో చూడడం జరిగింది హిందీలో. కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధు, సుప్రసిద్ధ క్రికెటర్ కూడా, ఆయన ఏం చెప్తున్నారంటే, నా భార్య క్యాన్సర్ నుంచి జయించింది, క్యాన్సర్ను జయించింది, 40 రోజుల లోపల క్యాన్సర్ను జయించింది. ఇది నేను బల్లగుద్ది చెప్తున్నాను, అందరు కూడా నేను చెప్పిన మాట నమ్మండి. ఇది నేను ఆశ్చర్యపోయాను. నేను కూడా ఆ ఆహార నియమాలు పాటించాను. నా ఫ్యాటీ లివర్ కూడా తగ్గిపోయింది 25 రోజుల లోపల. నేను చాలా యంగ్గా, ఎనర్జెటిక్గా ఉన్నాను అని నవజోత్ సింగ్ సిద్ధు తన భార్య నవజోత్ కౌర్ క్యాన్సర్ను జయించినటువంటి విషయాన్ని చెప్తున్నాడు. మరి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆ కోట్ల రూపాయలు కూడా దీనికి అవసరం లేదు. ఆశ్చర్యం ఏముందంటే, ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, మళ్ళీ నవజోత్ సింగ్ సిద్ధు మన యొక్క తాతలు ముత్తాతలు, మన సాంప్రదాయం, మన సనాతన ధర్మము ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలు పాటించారో అదే దానిలోని ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లోని ఆచార వ్యవహారాల్లోని విషయాలనే, ఆ ఆహార నియమాలనే పాటించి మరి క్రమశిక్షణతోటి నా భార్య 40 రోజుల్లో క్యాన్సర్ను జయించింది అని బల్లగుద్ది చెప్తున్నాడు. డాక్టర్లు చెప్పారట, 4th స్టేజ్లో ఉంది, ఇక బతకడం కష్టము, కేవలం 3% మాత్రమే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఈవెందో అయినప్పటికీ కూడా మరి కొంతమంది డాక్టర్ల సలహాతోటి, ఆయుర్వేద డాక్టర్ల సలహాతోటి పాటించి ఇంత చేసి మరి ఆయన ఏం చెప్తుందంటే, దీనికి రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ ఎలాంటి అవసరం లేదు. కేవలం సింపుల్గా మన ఇంట్లో ఉన్నటువంటి తులసి ఆకులు, వేప ఆకులు, యాపిల్ వెనిగర్, యాపిల్ సైడర్ వెనిగరు అనేటువంటిది, తర్వాత నిమ్మకాయ రసం, చూడండి, నిమ్మకాయ రసము, వేప ఆకులు, తులసి ఆకులు, పసుపు, తర్వాత యాపిల్ సైడర్ వెనిగరు, ఈ 4 తోటి 40 రోజుల లోపల ఈ 4 ఆహారంలో భాగం చేసుకున్నది. నా భార్య క్యాన్సర్ నుంచి పూర్తిగా నయమైంది, నా భార్య క్యాన్సర్ను జయించిందని చెప్పడం జరుగుతున్నది. కాబట్టి చూడండి, మన యొక్క గొప్ప సనాతన ధర్మం యొక్క గొప్పతనం అనేటువంటిది ఇప్పుడు కూడా మరి రుజువైంది. ప్రతిరోజు ఏదో ఒక విషయం అనేటువంటిది మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం రుజువు అవుతూనే ఉంది. జపాన్ శాస్త్రవేత్తలు కూడా దీన్ని రూఢి చేశారు, దీన్ని నిర్ధారించారు, ఇది వాస్తవమని. కాబట్టి దయచేసి మన వాళ్ళు అందుకొరకనే ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క పెంచుకోమని చెప్పారు. ఒకటి పూజ చేయడానికి, ఇంకొకటి ఆకులు తినడానికి. అదేవిధంగా ప్రతి ఇంట్లో వేప చెట్టు, ప్రతి ఊర్లో కూడా వేప చెట్టు ఉండేటువంటిది. పొద్దున్న లేవగానే వేప పుల్ల బ్రష్ చేసుకునేటువంటి, కనీసం అప్పుడప్పుడన్నా బ్రష్ చేసుకుందాం. ఆ ఆకులు కనీసము రోజు 1-2 తినగా వేము తీయనుండు అనే విధంగా రోజు ఒకటి తినుకుంటా పోతే అది మనకు శరీరంలో ఏదో ఒక పని చేస్తుంది, తులసి ఆకు కానీ వేపాకు కానీ. అదేవిధంగా పసుపు, వంటిళ్ళ వైద్యశాల అంటే వంటిళ్ళు యొక్క వైద్యశాలలో పోపుల పెట్టె లోపల రారాజుగా వెలుగుతున్నటువంటిది పసుపు. కాబట్టి ఆ పసుపును మనం ప్రతి వంట లోపల భాగం చేసుకున్నాం. కాబట్టి ఆర్గానిక్ పసుపు, శుద్ధమైనటువంటి పసుపు ప్రతిరోజు కూడా శనగగింజంత మనం తిన్నట్టయితే, మన ఛాయ్లో కానీ పాలల్లో కానీ మన ఆహారంలో భాగం చేసుకున్నట్టయితే మరి ఈ క్యాన్సర్ను జయించవచ్చు. అదేవిధంగా నిమ్మకాయ రసం రోడ్ల మీద ఎక్కడంటే దొరుకుతుంది. పానీపూరి అవి ఇవి పనికిరాని ఆహార పదార్థాల కన్నా నిమ్మకాయ జ్యూస్, నింబు జ్యూస్ అనేటువంటిది, నిమ్మకాయ తినే తాగమంటారు, ప్రతి ఇంట్లో నిమ్మకాయ చెట్టు కూడా ఉండేటువంటిది. కాబట్టి ఈ విధంగా మన ఆహారంలో భాగం చేసుకుందాం ఇవన్నిటిని కూడా అని ఈ వీడియో సందేశం అనేటువంటిది నాకు బాగా నచ్చింది. కాబట్టి ఈ వీడియోను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, ప్రతి ఒక్క కుటుంబానికి చేరాలి ఇది, ఈ విషయం అనేటువంటిది. ఈ వస్తువులు అనేటువంటివి మనము అందుబాటులో ఉన్నటువంటివి, దీనికి ఎలాంటి ఖర్చు కూడా కాదు, చాలా తక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి వీటిని మన ఆహారంలో భాగం చేసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.